బెంగళూరు తొక్కిసలాట ఘటన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కర్ణాటక క్రికెట్ సంఘం హైకోర్టును ఆశ్రయించింది. తమకు వ్యతిరేకంగా దాఖలైన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని పిటిషన్లో కోరింది. అటు కర్ణాటక క్రికెట్ సంఘం సభ్యుల ఇళ్లలో పోలీసుల సోదాలు నిర్వహించారు. కర్ణాటక క్రికెట్ సంఘం కార్యదర్శి కోశాధికారి పరారీలో ఉన్నారు. అటు బెంగళూరు తొక్కిసలాట ఘటనలో 4 అరెస్ట్ అయ్యారు. ఆర్సీబీ మేనేజ్మెంట్ సిబ్బంది నిఖిల్ సోస్లే, సుమత్, డిఎన్ఏ ఈవెంట్ మేనేజ్మెంట్ మేనేజర్ కిరణ్, సునీల్ మాథ్యూను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్సీబీ, డిఎన్ఏ ఈవెంట్ మేనేజ్మెంట్, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్పై కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. 4 నిందితులను వైద్య పరీక్షల కోసం బౌరింగ్ ఆసుపత్రికి తరలించారు. బెంగళూరు తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని ఒక కరెస్పాండెంట్ రిత్విక్ లైవ్ లో అందిస్తారు. రిత్విక్. శ్రీనివాస్, కొద్దిసేపటి క్రితమే కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఏదైతే ఈ తొక్కిసలాట ఘటన 11 మంది చనిపోయారో దీని మీద కబ్బన్ పార్క్ పోలీసులు ఇటు ఆర్సీబీ మీద కానీ, అట్లాగే కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ మీద కానీ, అట్లాగే డిఎన్ఏ అనే ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఆ తర్వాత నిన్న సాయంత్రం జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా దీని మీద తీవ్రంగా తీవ్రంగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. ఈ కేసు విచారణ వేగంగా జరగాలని చెప్పి సిఐడికి కూడా ఈ కేసును అప్పగించింది. ఈ నేపథ్యంలోనే ఈ ఉదయం నుంచి కూడా అరెస్టులు జరుగుతున్నాయి. ఇప్పటికే కూడా ఈ ఆర్సీబీ ఫ్రాంచైజీకి సంబంధించిన కీలక వ్యక్తులను 2 అరెస్ట్ చేయగా, అట్లాగే డిఎన్ఏ ఈవెంట్ మేనేజ్మెంట్కి సంబంధించి కూడా 2 అదుపులోకి తీసుకున్నారు. వారికి కొద్దిసేపటి క్రితమే బౌరింగ్ హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించి వారిని సిఐడికి కూడా అప్పగించే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. సో ఈ నేపథ్యంలోనే ఇక కర్ణాటక క్రికెట్ అసోసియేషన్కి సంబంధించి కూడా వారి సభ్యుల ఇళ్లలో కూడా పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. వారైతే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. నిన్న ఈ ఘటనలన్నీ జరుగుతుండగా కానీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. వాళ్ళ కోసం అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ మొత్తం కూడా హైకోర్టును ఆశ్రయించింది. తమ మీద నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలంటూ కూడా వారు కోరడం జరిగింది. దీని మీద అయితే విచారణ అయితే కొనసాగుతుంది. దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది. తమకేమీ సంబంధం లేదని చెప్పి తాము ఈ కార్యక్రమం విజయం సాధిస్తే మాత్రమే తాము కార్యక్రమం నిర్వహించుకుంటామని చెప్పి కోరడం జరిగిందని చెప్పి ఈ ఘటనలకు సంబంధించి పూర్తిగా కూడా పోలీసులు కానీ తగు జాగ్రత్తలు చేపట్టాలని కానీ ప్రభుత్వం తమ మీద కేసు నమోదు చేసిందని చెప్పి కూడా కోర్టును ఆశ్రయించడం జరిగింది. దీని మీద అయితే విచారణ జరిగే అవకాశం ఉంది. సో మొత్తానికి అరెస్టులు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం డిఎన్ఏకి సంబంధించిన ఈవెంట్ మేనేజ్మెంట్కి సంబంధించిన 2 కానీ, అట్లాగే ఆర్సీబీకి సంబంధించిన 2 కానీ అరెస్ట్ చేసి వారికి వైద్య పరీక్షలు నిర్వహించి అయితే వారికి సిఐడికి అప్పగించే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రిత్విక్.